స్వీట్ కార్న్ కబాబ్ చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు జారు తీసుకొని ఇందులో మనం స్వీట్ కార్న్స్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉడకబెట్టుకున్న ఆలు పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు. మీకు ఎట్లా ఉప్పు ఎక్కువ తింటే ఉప్పు ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఈ మిశ్రమం ఉంది కదా, మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఈ స్కీవర్స్కి మనం పెట్టుకోవాలన్నమాట. మంచిగా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మంచిగా రౌండ్గా చేసుకొని స్కీవర్స్కి బాంబో స్కీవర్స్ ఉన్నాయి కదా, వాటికి మనం మంచిగా బాండింగ్ చేసుకొని ఈ విధంగా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ అయిన గ్రీన్ చట్నీని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ చట్నీ రెడీ. మనకు కావాల్సిన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ స్కీవర్స్ ఉన్నాయి కదా, ఈ స్కీవర్స్ని ఇందులో వేసుకోవాలి మనం. కథం రెడీ అయిపోయిందండి మనది స్వీట్ కార్న్ కబాబ్స్ విత్ గ్రీన్ చట్నీ అండ్ లచ్చా ప్యాస్. మీకు చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా భలే ఉంది.